నమస్తే. ఈరోజు హైకోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే పరిగణించవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరేమో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. వీళ్ళిద్దరు కూడా పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు. దరిదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ ముందుగా వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ ముగ్గురు పైన కూడా ఈ ముగ్గురి పైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళ యొక్క ఎన్నిక చెల్లదు, వీళ్ళను ఎమ్మెల్యేలుగా పరిగణించకూడదని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇదే నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో వాదోపవాదనలు జరగడం జరిగింది. దీనిపైన హైకోర్టు సైతం కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఒకవేళ కనుక ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఎవరైతే పిటిషన్ వేయడం జరిగిందో హైకోర్టులో, వీళ్ళు గతంలో స్పీకర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. స్పీకర్కి కూడా వాళ్ళకు ఈ ముగ్గురి పైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, అంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలోకి వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళడం ఇది తప్పుగా గుర్తించాలి, కాబట్టి ఆ ముగ్గురిని కూడా అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి వాళ్ళు స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ స్పీకర్ అంటే దరిదాపుగా అదే పార్టీలో అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంత దాంట్లో స్పీకర్గా ఉంటారు కాబట్టి అది ఇక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దరిదాపుగా 4-5 నెలలు అవుతా ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి ఇదే నేపథ్యంలో స్పీకర్ నుంచి కూడా ఎట్లాంటి నిర్ణయం రాలేదు, వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఇలా కీలకమైనట్టు అంటే ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి కొంత ఉపశమనమైంది, అలాగే కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఒక 4 వారాలు టైం ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో కనుక దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఈ 4 వారాల్లో మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు అర్హులా అనర్హులా అనే దానిపైన. ఒకవేళ ఆయన తీసుకోనట్టయితుంటే 4 వారాల తర్వాత నెక్స్ట్ హైకోర్టే సుమోటోగా తీసుకొని, అంటే నేరుగా ఎవరో పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం లేదు, నేరుగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎమ్మెల్యేలా కాదా, వీళ్ళు అర్హులా అనర్హులా అన్నటువంటి దానిపైన వాళ్ళే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి, మరో పక్కన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు దానం నాగేందర్, వీళ్ళు నిజంగా కూడా అర్హులుగా గుర్తిస్తారా లేకపోతే అనర్హులా? మనం ఒకవేళ కనుక కోర్టులో ఏ విధమైనటువంటి తీర్పు వస్తే ఒకవేళ కనుక వీళ్ళు సుమోటోగా స్వీకరించినట్టయితే ఎట్లాంటి పరిణామం ఉంటుంది? తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయా? తెలంగాణలో ఉప ఎన్నికలు దాదాపు ఖరారైనట్టుగానే మనం చెప్పొచ్చు. భారత రాజ్యాంగం షెడ్యూల్ 10లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించిన 2/3 ఎమ్మెల్యేలు, అంటే ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీని తీసుకుపోయి ఇంకొక పార్టీలో విలీనం చేస్తే తప్ప ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడైనా పార్టీలు మారినప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటేయడానికి ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీకి పూర్తి అధికారం ఉన్నది. ఎవరైతే ఎల్పీ లీడర్గా అతను ఉంటాడో అతను చెప్తే ఆ పార్టీ లెజిస్లేచర్ ఎమ్మెల్యే ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ స్పీకర్కి ఇస్తారు. పలానా అనిల్ గారు పార్టీ చేంజ్ అయ్యారు కాబట్టి అనిల్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్పీకర్కి, నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా తను మా పార్టీలో గెలిచిండు పోయిండని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిప్రజెంటేషన్ మీద ఆ స్పీకర్ ఎంత వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడని చెప్పి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎవరోళ్ళు? హుజురాబాద్కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్కి సంబంధించిన వివేకానంద గౌడ్. వాటికి సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్, అంటే విజయసేన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ బెంచ్ ఈ మ్యాటర్ మొత్తాన్ని కూడా చూస్తున్నది. కానీ ఇయ్యాలనే డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉండే వాళ్ళని, ఇవాళ డిస్క్వాలిఫై కావాల్సిన వాళ్ళని కూడా మరి ఈ నెల రోజుల టైం ఎందుకు ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక న్యాయపరంగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు 100% వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేది ఉండే. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఇచ్చిరు, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటారు, విప్రి కూడా ధిక్కరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అది క్లియర్గా మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిరు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇవాళ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా దాదాపు కూడా, అంటే లాయర్లందరూ కూడా అనుకున్నది ఏంటంటే 100% డిస్క్వాలిఫై అయిపోతారు. వన్స్ డిస్క్వాలిఫై అయిపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటించాల్సిందే. అంతేగా. ఎందుకు అంటే హైకోర్టుకు సంబంధించిన ఈ విషయం మీద స్టే అనేది రాదు. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో డి రమేష్ అని చెప్పి కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్కి సంబంధించిన, అంటే అక్కడ జేడీఎస్ ఉంది కదా సెక్యులర్, అవును, అంటే కుమారస్వామి గారి
పార్టీ. అవును. దానికి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, బీజేపీలకు వేరు. అవును. బీజేపీలకు పోయినప్పుడు అప్పుడు రమేష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని, ఈ 17 మంది ప్రాథమిక సభ్యత్వం చెల్లదు, వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోయి వీళ్ళు ఆ లైన్ని దాటి వెళ్ళిపోయారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్క్వాలిఫై అని చెప్పి, అంటే కర్ణాటక హైకోర్టుకు కూడా ఆ 17 మంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు పోయిర్రు. ఏమని, మా మెంబర్షిప్ ని రివోక్ చేయండి, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే చేయండి అని చెప్పి. నో వే, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ స్టే అని చెప్పి పిటిషన్ కొట్టి అవతల వారేసారు. స్పీకర్ కి పూర్తి అధికారం ఉన్నది. స్పీకర్ చర్యలు తీసుకొని పక్షంలో ఖచ్చితంగా కూడా హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ కార్యాలయం చేసే జ్యుడిషియల్ ఫంక్షన్స్లలో ఇది ఒక భాగం కాబట్టి 100% హైకోర్టు డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ విజయసేన్ రెడ్డి గారు ఎందుకు ఆగారో నాకు అర్థమైతే లేదు. దీని మీద కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ సుప్రీంకోర్టుకేరు. ఏదైతే స్పీకర్ కార్యాలయం తీసుకుందో అదే నిర్ణయం మా నిర్ణయము. అది మా కింది ఆఫీస్ కాదు, అది మాకు సమానమైన ఆఫీసు, అది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి ఉండే రైట్స్ దానికి ఉన్నాయి. మీరు ఖచ్చితంగా కూడా బై ఎలక్షన్ ఫేస్ చేయాల్సిందే అని చెప్పి మనం ఒకసారి చూడొచ్చు. ఇంకొక అంశం ఏంటిదంటే మనం అంటే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక పక్కన 2 ఎమ్మెల్యేలు ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, కీలకమైన విషయం ఏంటంటే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీఫామ్ మీద పోటీ చేసి ఉన్నాడు. వీళ్ళిద్దరన్నా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా జరిగిందా జరగలేదా విచారణలో భాగం అయితే దానం నాగేంద్ర గారికి సంబంధించిన పిటిషన్ వెంటనే డిస్క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే దానం నాగేంద్ర మన అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన బీఫామ్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, కాబట్టి ఖచ్చితంగా దానం నాగేంద్ర సంబంధించినటువంటి ఆయన పైన అనర్హత వేటు మొదలు పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఇంకా 2 పైన కూడా పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీన్ని మనం చూడొచ్చు. కర్ణాటక స్పీకర్ డిస్క్వాలిఫై 14 మోర్ రెబల్ ఎమ్మెల్యే స్టిల్ ఇన్ ది అసెంబ్లీ అని ఇది ఇచ్చారు కదా. దీని తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేసేసిండు మొత్తం. చేస్తే దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వేరు. సుప్రీంకోర్టు అపెల్స్ అంటే సమర్థించింది అన్నట్టు. స్పీకర్స్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ 17 కర్ణాటక ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా కూడా, అంటే బట్ హోల్డ్ దట్ ది అవుట్ సైడ్ దానికి సంబంధించిన ఒకటి రీపోర్ట్కి సంబంధించినంత వరకు చెప్పుకోవచ్చు. ఇది స్పీకర్ కార్యాలయం తీసుకుంది. స్పీకర్ కార్యాలయం స్పందించకపోతే దానికి సంబంధించిన రాజకీయమైన ఫంక్షన్స్ యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో ఉన్నది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది. 17 డీసెంట్ ఎమ్మెల్యేస్ని జనతాదళ్ సెక్యులర్కి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే 17 మందిని కొట్టేవతల వాడేసిండు. డిస్క్వాలిఫై, ఎలక్షన్ కోవాల్సిందే తప్పనిసరి పరిస్థితి వల్ల. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ ఉప ఎన్నిక తప్పదా? ఉప ఎన్నిక వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తాయి? ఈసారి ఖచ్చితంగా కూడా ఈ 3 కాన్స్టిట్యున్సీలో ముందుగా ఏదైతే మిగతా వాళ్ళపైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి మరి ఇంకొక పక్కన స్పీకర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మిగతా 7 పైన కూడా వీళ్ళ కూడా ఎన్నిక చెల్లదు అంటూ మరి వాళ్ళు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అయితే ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన, అంటే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, స్పీకర్ కార్యాలయానికి ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసిండు. టైం ఫ్రేమ్ అనేది జ్యుడిషియల్ భాషలో ఒక సర్టెన్ టైం లోపల, నిర్ణీతమైన సమయం లోపల మీరు చర్యలు తీసుకోకపోతే కోర్టు ఇంటర్వ్యూన్ అయి మీ ఆఫీస్ చేయాల్సిన ఫంక్షన్స్ని ఈ ఎమ్మెల్యేలు నిజంగా పార్టీని ధిక్కరించినట్టయితే వీఆర్ గోయింగ్ టు డిస్క్వాలిఫై అని చెప్పకనే చెప్పిండు అని చెప్పి మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ దశలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఏంటిదంటే, ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే ఇంకా మిగతా సంబంధించినటువంటి ఇంకా దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విలీనం చేసుకుందో ఇప్పుడు ఆ విధంగా విలీనం చేసుకుంటే ఇట్లాంటిది కోర్టు నుంచి కొంత మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ టీఆర్ఎస్ సస్పెండ్ చేస్తలేదు. సస్పెండ్ చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయరాదు అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరిస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 39 మంది గెలిచిరు ఎమ్మెల్యేలా. ఒక్కళ్ళు చనిపోయారు, 38 అయింది, -38. ఇప్పుడు దీంట్లో 2/3 అయితేనే ఎల్పీ అంతే, అంటే లెజిస్లేచరీ పార్టీ. ఈ పార్టీకి సంబంధించినంత వరకు
ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్ ఏమో హౌస్ లీడర్గా ఉంటాడు, ఈయననేమో ఎల్పీగా ఉంటాడు. అవును. ఈ ఎల్పీ ఏమవుతుందంటే ఈ ఎల్పీ మొత్తం విలీనం కావాలంటే దాదాపు 26 మంది కావాలి. ఇప్పుడు 10 మంది బెల్లుకో 16 మంది కావాలి. ఇంకా 16 మంది కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ కూడా జాయిన్ చేసుకోవాలి. అయితేనే 16 మంది నిండేటట్టు ఉన్నారు. వాళ్ళు రారు. రాకపోవడం ఇక్కడ టెక్నికల్ గ్రౌండ్ ఏంది, ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై గురవుతారు. కాబట్టి ఇవాళ ఆపినా రేపు ఆపినా స్పీకర్ కార్యాలయం ఎన్ని రోజులు ఆపుతుంది. ఇన్ కేస్ ఇక్కడ సింగిల్ జడ్జ్ బెంచ్ వీళ్ళ పిటిషన్ని ఏదైనా లోపాల మీద టెక్నికల్ గ్రౌండ్ మీద డిస్మిస్ చేస్తే అదని వీళ్ళు డివిజన్ బెంచ్కి తీసుకుపోతారు. డివిజన్ బెంచ్ ఎన్ని రోజులు ఆపుతావు, ఎన్ని రోజులు ఆపుతావు, మళ్ళీ ఆడికెళ్ళి సుప్రీంకోర్టు కోతారు. సుప్రీంకోర్టు కోతే మాత్రం సుప్రీంకోర్టు చెంప మీద కాదు చెప్పుతారు కొట్టినంత పని చేస్తుంది, డిస్క్వాలిఫై కూడా చేస్తుంది. హైకోర్టుని కూడా మందలిస్తుంది. ఎందుకంటే హైకోర్టు నీ పరిమితి దాటి ప్రవర్తించిన అన్న కాడికి వస్తుంది కదా. కాబట్టి మనం చూసుకున్నట్టయితే కొందరికేమో వెంటనే రాత్రి స్టేలు వచ్చినాయి, ఇన్స్టిట్యూషన్స్ కూడా కొట్టొద్దని. దాంట్లో ఒక ఘోరమైన విషయం ఏంటంటే పిటిషన్ వేసిన లాయరు, పిటిషన్ విన్న జడ్జు, పిటిషనరు ముగ్గురు రెడ్డిలే. సార్ ఇట్లాంటి కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ దీంట్లో ఈ సంబంధించిన వ్యవహారంలో కన్ఫామ్గా ఇది మొదటి నుంచి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి అంశమే. ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడబోతా ఉంది. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఇంకా రసవత్తంగా ఉంటుంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా చాలా రసవత్తంగా ఉండేటువంటి ఏదైతే రెండు జరగచ్చు. ఉప ఎన్నిక రావచ్చు, లేకపోతే రెండో వ్యక్తిని ఎలక్షన్ ఖర్చులు తప్పేయడానికి ఎవరైతే సెకండ్ పొజిషన్ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే బీజేపీకి దాదాపు 6 స్థానాలు వస్తాయి. అంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉండేదా గతంలో? ఉంటది. అంటే ఎందుకంటే ఉప ఎన్నిక రెండో ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్యేగా. కానీ ఎవరైతే ఇక్కడ సెకండ్ ప్లేస్ లో వచ్చిరో వాళ్ళు పిటిషన్ వేస్తే ఆడ ఉప ఎన్నిక రాదు. కానీ ఇక్కడ వేసింది వీళ్ళు వేరేటోళ్ళు కదా, వేరే కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు. ఎవరైతే వీళ్ళ మీద ఓడిపోయారు, ఇప్పుడు దానం నాగేంద్ర మీద ఓడిపోయిన వాళ్ళు సెకండ్ పొజిషన్ వచ్చి వాళ్ళు వేస్తే ప్రకటిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇర్రెగ్యులారిటీ ఉన్నది కదా. అంటే ఈ అఫిడవిట్లకు సంబంధించిన కానీ ఏదైనా కానీ ప్రజాప్రతినిధి చట్టంలో ఇవన్నిటిని భరించలేము కాబట్టి సెకండ్ వచ్చిన ప్రకటిస్తారు అన్నట్టు. ఇలాంటి అంటే ఇది ఒక పెద్ద కీలక పరిణామంగానే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఈరోజు హైకోర్టులో దిశ ఎన్కౌంటర్కి సంబంధించిన విచారణ కూడా జరుగుతున్నది. ఇప్పుడు దాని మీద కూడా లైవ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. వచ్చే నెలలో అయితే ఖచ్చితంగా మరోసారి దీనిపైన కీలకమైనటువంటి 4 వారాల సమయం ఇచ్చింది కాబట్టి వచ్చే నెలలో ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. తెలిసింది ఏంటంటే అడ్వకేట్ జనరల్ చాలా జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మాకు ఇంకొక సమయం కావాలి, స్పీకర్ సంబంధించినంత వరకు తెలంగాణ ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని సాగదీయడమే, తప్పించుకోవడం అయితే లేదు. అంతే. కాబట్టి ఈ ఇయర్లోనే 2024 తెలంగాణ రాష్ట్రం సిద్ధం కాబోతుందనే మనం ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తెలుగు.